ఆప్కి అదాలత్ లో వీరేందర్ సెహ్వాగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. సెహ్వాగ్, మీరు ఏమనుకుంటున్నారంటే మీ పెర్ఫార్మెన్స్ బాలేదు కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేశారనుకుంటున్నారు. సెలెక్టర్స్ అదే అనుకుంటారని మీరు అనుకున్నారు, కానీ సౌరవ్ గంగూలీ గారు అలా అనుకోలేదు. కానీ సౌరవ్ గంగూలీ గారు ఇంటర్వ్యూ చూశాను, అందులో ఆయన ఏమన్నారంటే ధోని గారే ఆయన టీం నుంచి బయటికి పంపించేశారని. సార్, ధోని అలా చేసుంటారని నాకు అనిపించడం లేదు. అది నిజమై ఉండదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం అంత మంచిది. మా సీనియర్ ప్లేయర్స్ అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సీనియర్ ప్లేయర్స్ ఇంపార్టెన్స్ ఆయనకు బాగా తెలుసు. ఆయన కొత్తగా కెప్టెన్ అయినప్పుడు ఆయన కింద సీనియర్ ప్లేయర్స్ ఎంతో మంది ఆడారు, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు, మనం ఇలా చేద్దామని మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఆయన కెప్టెన్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చాయి. మేము 1 డే అండ్ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచాం. సో ఇది నిజమని నాకు అనిపించడం లేదు. ఇది ఓన్లీ మీడియా వాళ్ళ ఒక స్పెక్యులేషన్. సెహ్వాగ్కి ధోనికి గొడవ జరుగుతుందా అని. సెహ్వాగ్కి ధోనికి అండర్స్టాండింగ్ లేదు, ఒకరు కలుసుకోలేదు, చూసుకోలేదు. కానీ మీరు ఒకే హోటల్ నుంచి ఒకలాగా క్రికెట్ ఆడేటప్పుడు ఒకరితో గొడవలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. అలా ఉంటే నేను ఎప్పుడో డ్రాప్ అయి ఉండేవాడిని. ఒకవేళ నేను ధోనితో గొడవ పడితే లేదా ఆయన నాతో గొడవ పడితే. సో ఇది కరెక్ట్ అని నాకు అనిపించదు. సౌరవ్ గంగూలీ న్యూస్ ఏజెన్సీ వాళ్ళకి ఏమన్నారంటే, ఏం చెప్పారంటే ఒకవేళ సౌరవ్ గంగూలీ ఏమన్నారో నేను ఒకసారి పూర్తిగా చెప్తాను వినండి. ఒకవేళ కెప్టెన్ ఒక ప్లేయర్ ని టీంలో పెట్టుకోవాలని డిసైడ్ అయితే సెలెక్టర్ కెప్టెన్ కి అగేన్స్ట్ గా వెళ్లి ఆ ప్లేయర్ ని డ్రాప్ చేయడం కుదరదు. ఒకవేళ ఆ కెప్టెన్ ఎవరైనా డ్రాప్ చేయాలని అనుకుంటే అప్పుడు సెలెక్టర్స్ ఆయన్ని ఆపరు. అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ధోని సరిగ్గా ఫామ్లో లేరు, అయినా ఆయన గనక అవకాశం ఇస్తే మరి ఎందుకని సెహ్వాగ్ గారికి ఇవ్వట్లేదు. చూడండి, ఇంతకు ముందు కూడా నేను ఒకటి చెప్పాను, నైటీరియా ఉండాలి. ఒక ప్లేయర్ 4 మ్యాచ్ల తర్వాత డ్రాప్ అయినా ఎవరైనా డ్రాప్ అవ్వచ్చు. అది కెప్టెన్ కానీ, సీనియర్ కానీ, జూనియర్ కానీ. ఇది సెలెక్టరే డిసైడ్ చేయాలి వాళ్ళు ఏ నైటీరియా సెట్ చేశారన్నది. అప్పుడు కెప్టెన్ చెయ్యాలి, ధోని గారు చెప్పారు కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేశామని. అది సెలెక్టర్ వాళ్ళ కాల్. ఇందులో కెప్టెన్కి ఎటువంటి రోలు లేదు. బట్ నాకు ఇప్పుడు కూడా అలా అనిపించడం లేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే సౌరవ్ గంగూలీ కూడా కెప్టెన్గా ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు. డ్రాప్ చేయాలంటే సెలెక్టర్కి చెప్తారు, ఏదైనా డ్రాప్ చేయాలంటే చేసేస్తారు, ఏదైనా పిక్ చేయాలంటే సెలెక్టర్ చెప్పామంటే ఆయన చేసేస్తారు, ఆయనకి ఇచ్చి ఉంటారు. కానీ ఆ తర్వాత సెనరీ చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత 2 కెప్టెన్స్ వచ్చారు, ఒకళ్ళు రాహుల్ ద్రావిడ్, ఇంకొకళ్ళు అనిల్ కుంబ్లే. ఒకవేళ వాళ్ళు ఆ ట్రెండ్ని చేంజ్ చేసి ఉంటారు. ఎవరు బాగా ఆడతారో వాళ్ళే ఆడతారు, ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఆడతారు, పర్ఫామ్ చేయలేని వాళ్ళు ఆడరు. ఓ కాలం రాశారు, అందులో ఆయన ఏమన్నారంటే ధోనిని క్యాప్టెన్ చేసిన తర్వాతే ధోనికి సెహ్వాగ్కి గొడవ మొదలైంది అన్నారు. ఎందుకంటే సెహ్వాగ్ క్యాప్టెన్ అవ్వాలనుకున్నారు, ఆయన్ని కాదని ధోనిని క్యాప్టెన్ చేసినందువల్లే ఈ గొడవలు వచ్చాయి. సార్, ధోని ఈ బోన్లో కూర్చున్నప్పుడు ఆయనే చెప్తారు నిజంగానే అటువంటి గుద్దులాట్లు ఏమైనా ఉన్నాయా అని. ఆయన ఫస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు మేము 2007 వరల్డ్ కప్లో గెలిచాము, కలిసి ఆడాం. నా ఎక్స్పీరియన్స్, నా ఐడియాస్ నేను ఆయనతో చెప్పేవాడిని. అది వినడం వినకపోవడం కెప్టెన్ ఇష్టం. తర్వాత నేను క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పడం అనేది నిజం కాదు, అబద్ధం. ఎందుకంటే ఎంఎస్ ధోని క్యాప్టెన్ అయ్యారు, నేను ఆయనకు అండర్ T20 ఆడాను, T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ 1 డే టెస్ట్ మ్యాచ్ కూడా సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్టర్కి క్లియర్గా చెప్పేశాను, శ్రీకాంత్ సార్ చైర్మన్, మీరు ఆయన దగ్గర అడగచ్చని. మీ దగ్గర నేను క్యాప్టెన్ అవడంలో నాకు ఎటువంటి ఇష్టం లేదని చెప్పాను. నేను టీం వైస్ కెప్టెన్ అవడం కూడా ఇష్టం లేదని చెప్పాను. నేను వైస్ కెప్టెన్ అవునో కాదో నా మంచి సజెషన్స్ అన్ని కెప్టెన్కి ఇస్తూ ఉంటాను. అందువల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వైస్ కెప్టెన్ ఎవరైనా కానీ నా పని నా టీం కోసం నా మైండ్లో ఏ సజెషన్ వస్తుందో అది నేను కెప్టెన్కి చెప్తూ ఉంటాను. అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం. ఇందుకు సాక్షి శ్రీకాంత్ సార్, ఎంఎస్ ధోని. ఎందుకంటే వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, మీరు మీటింగ్కి వెళ్తే వైస్ కెప్టెన్ ఎవరైనా చేయండి ప్లీజ్ సార్, నేను వైస్ కెప్టెన్ అవడం నాకు ఇష్టం లేదు అని. ఈ విషయాన్ని మీరు ధోని సార్ని కలిసినప్పుడు ఆయన అడగచ్చు. ఆ సమయంలో నాకు కెప్టెన్ అవ్వాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా లేదు. మిమ్మల్ని వాళ్ళు అన్ని విషయాలు అడగచ్చా? ఖచ్చితంగా అడగండి, చెప్తాను. సరే, నేను కూడా మిమ్మల్ని ఓపెన్ గానే అడుగుతాను. మీరు ధోనితో ఎలాంటి గొడవలు లేదని చెప్తున్నారు. 6th జూలై 2012లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత. అప్పుడు మీరు ఏమన్నారంటే ధోని గారి క్యాప్టెన్సీ వల్ల మేము గెలవలేదు, మా టీం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేము గెలిచామన్నారు. నేను తప్పుగా ఏం చెప్పాను? ఇక్కడ ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరినైనా అడగండి. 2011లో జరిగిన వరల్డ్ కప్ కేవలం మా కెప్టెన్ వల్ల గెలిచామా లేదంటే టీం వల్ల గెలిచామా అని అడగండి. అందరినీ అడగండి. సార్, నా స్టేట్మెంట్ తప్పు కాదు, దాన్ని తప్పుగా
ప్రచారం అయితే చేశారు. దీని అర్థం అంటే మీరు దానికి అర్థం ధోని మీరు గారి మీద ధోని సార్ని- దయ చూపిస్తున్నారు అని అనుకోవచ్చా? లేదు సార్, నేను ధోని మీద కరుణ చూపించడం లేదు. నేను చెప్పింది ఇదే, క్రెడిట్ మొత్తం మీరు కెప్టెన్ కి మాత్రమే ఇవ్వకండి, ఆ టీం కూడా ఇవ్వండి అన్నాను. ధోని రికార్డ్స్ తీసి చూసారంటే ధోని ఈజ్ బెస్ట్ కెప్టెన్. ఆయన అన్నిటికీ సౌరవ్ గంగూలీని బీట్ చేశారు. టెస్ట్ విన్ అయినా కానీ, వన్డే విన్ అయినా కానీ, T20 విన్ కానీ, వరల్డ్ కప్ విన్ కానీ, 2 T20 వరల్డ్ కప్ గెలిచారు, ఇంకా 50 ఓవర్ వరల్డ్ కప్. అది ఎవ్వరూ మర్చిపోలేము. కానీ ఒక్కరికి మాత్రమే క్రెడిట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మిగతా 10 మంది ఆడారంటే ఆ గెలుపుని వాళ్ళకి పంచడం కరెక్ట్. అప్పుడు నేను వాళ్ళతో ఇదే అన్నాను. చూడండి, నేను ఫస్ట్ మ్యాచ్లో 175 రన్స్ తీశాను. MS ధోని లాస్ట్ మ్యాచ్లో 95 రన్స్ తీశారు. వీటికి మధ్యలో నేను కొన్ని మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాను, ఆయన కొన్ని మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశారు. సో అందువల్ల నేను చెప్పాను ఒక్క ప్లేయర్కి మాత్రమే ఇలా క్రెడిట్ ఇవ్వకండి అని. గౌతమ్ గంభీర్ రన్స్ తీశారు, యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. రేపు ఎవరైనా కానీ యువరాజ్ సింగ్ వల్ల మ్యాచ్ గెలిచామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ టీంలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ కెప్టెన్ కి మాత్రం అలా ప్లేయర్స్ కన్నా కొంచెం క్రెడిట్ ఎక్కువ దక్కాలి కదా. కానీ ఓడిపోయినా కానీ ఆ శిక్ష వాళ్ళ మీదకి వెళ్తుంది కదా సార్. సార్ ఒకవేళ ఇండియన్ టీం ఏదైనా మ్యాచ్ ఓడిపోయినట్లయితే విరాట్ కోహ్లీని క్వశ్చన్ చేస్తారా, లేదంటే ప్లేయర్ని క్వశ్చన్ చేస్తారా, లేదంటే ఆ బ్లేమ్ కూడా కెప్టెన్కే ఇవ్వండి. క్యాప్టెనే ఓడేలా చేశారు, క్యాప్టెనే గెలిచేలా చేశారని. సో అది తప్పు, అది క్యాప్టెన్ తప్పని నేను చెప్పడం లేదు. సో గెలవడం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఎలాగైనా కానీ అందరినీ కలిపి బాగా క్రికెట్ ఆడాలి, అందరినీ మ్యాచ్లో గెలిచేలా చేయాలి, మన దేశం మ్యాచ్లో గెలవాలి. ఆయన కొంచెం మంచి విషయాలు చెప్తున్నారు. కానీ ఆస్ట్రేలియన్ న్యూస్లో కూడా ఈ విషయాలే రాశారు. మీరు ఆయనతో ఆడేటప్పుడు ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్లో ఏం రాశారంటే, సేవాగ్ ఒక సపరేట్ క్యాంప్ని రెడీ చేశారు, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ వీళ్ళందరూ ధోనికి వ్యతిరేకంగా చేతులు కలిపారన్నారు. సార్, ఆస్ట్రేలియా టూర్కి నా వైఫ్ పిల్లలు కూడా వచ్చారు. మీరు జహీర్ ఖాన్ ఇంకా యువరాజ్ సింగ్ గురించి చెప్పారు. వాళ్ళు MS ధోనితోనే కోకా యాక్టింగ్కి వెళ్ళారు డ్రైవ్ కోసం. అప్పుడు నాతో ఎలా ఉంటారు వాళ్ళు? సో ఈ గ్రూపిజం అంతా ఊరకనే వాళ్ళు న్యూస్ పేపర్ అమ్మడం కోసం, న్యూస్ ఛానల్ TRP ఇంక్రీజ్ చేయడం కోసం వాళ్ళు చేశారు ఇదంతా. అయితే ఒకవేళ టీమ్ యాక్టివిటీ ఉండుంటే ఎవరైనా ప్లేయర్ రాకపోతే అప్పుడు చెప్పుండొచ్చు ఈ ప్లేయర్ క్యాప్టెన్కి అగేన్స్ట్గా ఉన్నారని, టీమ్ మేనేజ్మెంట్కి అగేన్స్ట్గా ఉన్నారని. ఆ వెనకాల ఇవన్నీ ఏం చూడరు. అతనికి ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్నది, టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు, టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తున్నారని. తర్వాత గోకా యాక్టింగ్కి వెళ్తే నాకేం వస్తుంది? ఒకవేళ డ్రైవ్కి వెళ్తే ఏం వస్తుంది చెప్పండి? సో అక్కడికి వెళ్ళని ప్లేయర్స్లో నేను మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది ఆప్షనల్ యాక్టివిటీ. తర్వాత అది ఎవరు ఇండియన్ రిపోర్టరే చెప్పారు, ఆస్ట్రేలియన్ రిపోర్టర్కి టీంలో ఇలా జరిగింది అని చెప్పేసి. సో ఈ న్యూస్ని ఆ న్యూస్ పేపర్ వాళ్ళు తీసుకొని ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్లో వేశారు. కానీ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే మన ఇండియన్ రిపోర్టరే ఆస్ట్రేలియన్ రిపోర్టర్కి చెప్పి ఈ న్యూస్ వేసేలా చేశారు. అప్పుడు ఆ రిపోర్టర్ చెవు చించేశారా మీరు? చెవులేమీ చించలేదు. ఆ తర్వాత అతనికి ఇంటర్వ్యూస్ ఇవ్వటమేమో ఆపేశాను. దీనికి కారణం ఏంటి? T20 వరల్డ్ కప్లో ధోని ఆస్ట్రేలియాకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్లో వీరేందర్ సెహ్వాగ్ని డ్రాప్ చేసి యూసుఫ్ పఠాన్ని తీసుకొచ్చారు ఓపెనర్గా. సార్, వీరేంద్ర సెహ్వాగ్ ఇంజ్యూర్డ్, అందువల్లే పంపారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ధోని ఇంజూర్డ్ అంటున్నారు, సెహ్వాగ్ కాదంటున్నారు. లేదు సార్, సెహ్వాగ్ ఇంజ్యూర్డ్ అవటం వల్లే ఆడటం కుదరలేదు. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకపోతే లేదా నేను పర్ఫామ్ చేయకపోతే అలా కూడా జరిగి ఉండొచ్చు. 2007లో వన్డే సిరీస్లో నేను అనిల్ కుంబ్లే నన్ను వాపస్ టెస్ట్ టీంకి తీసుకున్నారు వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్. తర్వాత నేను 150 రన్స్ తీశాను. తర్వాత నెక్స్ట్ వన్డే సిరీస్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నేను ఫస్ట్ 4 మ్యాచ్ల్లో అసలు రన్స్ తీలేకపోయాను, 15-20 ఇలాగే తీశాను. MS ధోని నన్ను ప్లేయింగ్ లెవెల్ నుంచి డ్రాప్ చేసి రాబిన్ ఊతప్పని ఓపెనింగ్ చేయించారు. అప్పుడు మేము ఆ సిరీస్ గెలిచాం. కానీ వీరేంద్ర సెహ్వాగ్ ప్లేయింగ్ లెవెల్లో డ్రాప్ అవ్వలేదని చెప్పలేం. ఎందుకంటే అనిల్ కుంబ్లే గారు చేసినట్టు ధోని గారు ఎప్పుడైనా చేశారా? అనిల్ కుంబ్లే గారు చెప్పారు నేనదే చెప్పబోతున్నాను. టీంలో కూడా లేరట. అవును, కరెక్టే. అవును, 25 ఖచ్చితంగా మీరు అందులో కూడా లేరు. ఆస్ట్రేలియాలో మీరు కట్ షాట్ ఆడగలరు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు, అవునా? అవును సార్, ఖచ్చితంగా. ధోని అలాగే చేశారు. 4 మ్యాచ్లో నన్ను టీం 11 నుంచి డ్రాప్ చేశారు. దాని తర్వాత ఏషియా కప్ నాకు సెలెక్టర్ నుంచి కాల్ వచ్చింది. తర్వాత MS ధోనికి కాల్ వచ్చి నన్ను పిక్ చేశారు. 2008లో ఏషియా కప్కి అప్పుడు నేను ఎక్కువ రన్స్ కూడా తీశాను. సో ఇలా ఏమీ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు ప్లేయర్ ఇంపార్టెన్స్ ఏందనేది. వాళ్ళకేమనిపించిందంటే 4 మ్యాచెస్లో రన్స్ తీయకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లో అయి ఉండాల్సింది,
ఒకవేళ ఇలా కూడా ఆలోచించుండొచ్చు, ఇందువల్లే రన్స్ తీయలేకపోయారని నాకు బ్రేక్ ఇచ్చి రాబిన్ ఊతప్ అని ఓపెనింగ్ ఇచ్చుంటారు. అంతే, దానివల్ల మాకు మంచే జరిగింది. దానివల్ల మా టీం ఆ ఛాంపియన్షిప్ లో గెలిచాం. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి వెళ్లి ట్రాంగులర్ టోర్నమెంట్ గెలిచాం. ఇంతకుముందు హిస్టరీలో నేను ఆడేటప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదు. నేను ఆస్ట్రేలియా టీంలో వన్డే సిరీస్ లో ఎప్పుడూ గెలవలేదు. 1983-84 లో గెలుచుంటారు, రవిశాస్త్రి ఆడికే బండి డ్రైవ్ చేసినప్పుడు. సౌరవ్ గంగూలీ మిమ్మల్ని ఓపెనింగ్ స్పాట్కి ఇన్వైట్ చేశారు, ఆయన ప్లేస్ని వదులుకున్నారు. సార్, నేను ఫస్ట్ టైం ఓపెనింగ్ చేసేటప్పుడు సౌరవ్ గంగూలీతోనే చేశాను. సో ఆయన నా కోసం ప్లేస్ వదలలేదు. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ సార్ తిరిగి వచ్చినప్పుడు ఆయన నా కోసం ప్లేస్ వదిలేశారు. ఆయన ఎంతగానే మూడో బ్యాటింగ్ చేశారు. తర్వాత నేను సచిన్తో ఓపెనింగ్ చేశాను. సో నాకు తెలిసి ఆయన కెప్టెన్, ఆయన ఇలాగే ఆలోచించుంటారు. టీం కంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ టైంలో సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, ఎవరిని ఓపెనింగ్ పంపించాలని ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు చేయగలరు. ఒకవేళ అప్పుడు డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, సేవాగ్ లేదా సచిన్ ని పంపొచ్చని. సౌరవ్ గంగూలీ థర్డ్గా ఆడారు. ఇది కెప్టెన్ ఒక మంచి పద్ధతి. ఆయన ముందు టీం గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి తర్వాత ఆలోచిస్తాడు. సౌరవ్ గంగూలీ గారు అలాగే చేశారు. సౌరవ్ గంగూలీ గారు మీకోసం చాలా మంచి విషయాలు కూడా చేశారు. రాహుల్ ద్రావిడ్ గారు మీకోసం చేసిన చాలా మంచి విషయాలు, కుంబ్లే గారు మీకోసం చేసిన మంచి విషయాలు, ధోని గారు కూడా మీకోసం చేశారా? ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు సార్, చాలాసార్లు చేశారు. నేను ఒకసారి న్యూజిలాండ్ టూర్కి వెళ్ళినప్పుడు నేను ఏ పాట పాడానో అదే పాట ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్లో కూడా అది ప్లే చేయాలని చెప్పారు. తర్వాత ఆ పాట ప్లే అయింది. ఆయన ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్ చాలా విషయాలు చేశారు. ధోని మనసు అనేది చాలా మంచిది. మిగతా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, సీనియర్ ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఒక బిలియన్కి ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఉన్న దేశానికి సంబంధించిన టీం సార్ ఇది. ప్రజలు కొంతమంది క్రిటిసిజం చేస్తూ ఉంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు క్రిటిసిజం కూడా మనం ఒప్పుకోవాలి. మిమ్మల్ని పొగిడిన వాళ్ళే తిట్టినప్పుడు మనం అక్సెప్ట్ చేయాలి. ఒకసారి ప్రేమను చూపిస్తారు, దాని తర్వాత విరిచేస్తారు. ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్.